భారత భాగ్య విధాత కొత్త హిందీ సినిమా కంగనా రనౌత్ హీరోయిన్ మొన్న శుక్రవారం జూన్ 12న థియేటర్స్ రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్కి ముందు ట్రైలర్ చూశాను నేను యూట్యూబ్లో. చూస్తే కంగనా రనౌత్తో పాటు అది ప్లాట్ చూస్తేనేమో మన 2008లో మనకు ముంబైలో జరిగిన టెర్రర్ అటాక్స్ మీద ఉన్నట్టు అర్థమైంది. దాని మీద చాలా సినిమాలు వచ్చాయి కదా, ఇంకా ఇదేం సినిమాలే అనుకున్నాను. కానీ బట్ సినిమా చూశాక నా అభిప్రాయం మారింది. 2 గంటల సినిమా, గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. చిన్న సినిమానే. మనకు 2008లో నవంబర్ 26న మనకు పాకిస్తాన్ టెర్రరిస్టులు 10 మంది ఇండియాలో చొరబడ్డారు. ఆ విషయం తెలుసు మనకంటే గుర్తు లేదు మనకి ఇప్పుడు. కానీ అంటే మెయిన్గా మనకు గుర్తున్నది మనకు తాజ్ హోటల్ దాడి అండ్ ముంబై స్టేషన్, సెంట్రల్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో జరిగిన ఈ 2 మాత్రమే చాలామందికి గుర్తు. ఎందుకంటే మీడియాలో కవరేజ్ ఈ రెండింటి మీద వచ్చింది, మనకు అవే గుర్తు. ప్లస్ మనకు ఎంటర్ అయింది ఎంతమంది అనేది చాలామందికి గుర్తుండదు. 10 మంది వచ్చారు టెర్రరిస్టులు, 9 మంది అని మన వాళ్ళు చంపేశారు. ఒకరిని పట్టుకున్నారు ప్రాణాలతో, కసబ్ని. ఊరి కూడా తీసాం మనం తర్వాత, అవన్నీ చాలా ఏళ్ళ తర్వాత. ఇది మాత్రమే మనకు గుర్తు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు 10 మంది 12 చోట్ల అటాక్ చేశారు. మిగతా 10 చోట్లు మనకు తెలీదు. 2 మాత్రమే మనకు తెలుసు మీడియా వల్ల. మిగతా 10లో ఒక హాస్పిటల్లో, కామా హాస్పిటల్ మీద అటాక్ చేశారు. ఈ సినిమా ఆ హాస్పిటల్ గురించి. సో కొత్తగా నాకైతే తెలీదు, నాకు అసలు ఈ పేరు విన్నట్టు కూడా తెలీదు. సో సినిమా చూస్తే అంటే ఈ సినిమా కంటే ముందు ఆ అటాక్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఆ అటాక్ గురించి తెలియని వాళ్ళకి సినిమా అర్థం కాకపోవచ్చు. సో ఆ అటాక్లో 175 మంది చనిపోయారు. అంటే ఆ 9 మంది టెర్రరిస్టుని కలిపి, అంటే మన వాళ్ళు 164 మంది చనిపోయినట్టు. ప్లస్ 300 మంది ఇంజూర్డ్ అయ్యారు. పోలీస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు దాంట్లో. సో అది పక్కన పెట్టేస్తే ఈ సినిమా స్టార్టింగ్లోనే మనకు మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఓపెన్ చేశారు కంగనా రనౌత్. సో ఈ హాస్పిటల్ అంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది నర్సుగా పనిచేస్తుంది అనేసి. సో ఒక 5 నిమిషాల తర్వాత సినిమా ఒక అరగంట పాటు ఈ వీళ్ళ జీవితం, అంటే హాస్పిటలు, డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు, వాళ్ళ బంధాలు, అనుబంధాలు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ చూపించారు. అబ్బా ఏంటి అరగంట పాటు నాకు అంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అది. హ్యాపీగా ఉన్నారనేసి. సో అక్కడ ఆ రోజు రాత్రి అటాక్ జరుగుతుందేమో అన్నట్టు నాకు అనిపించింది. కానీ ఆ రోజు జరగలేదు. సో మరుసటి రోజు జరిగినట్టు చూపించారు మనకు సినిమాలో. అక్కడి నుంచి ఒక అరగంట పాటు, మొదటి అరగంటని కొద్దిగా ఓపికగా చూడగలిగితే, నెక్స్ట్ అరగంట, ఇంటర్వెల్ ముందు వచ్చే అరగంటలో అప్పుడు ఎప్పుడైతే అటాక్స్ బయట మొదలవుతాయో అప్పుడు హాస్పిటల్లో భయాలు, వాళ్ళు అంటే ఇంటికి వెళ్ళాలా, అక్కడే ఉండాలా, ఇదంతా బాగా చూపించారు. టెన్షన్ అయితే బిల్డ్ చేశారు. ఏం కథ అనేసి. నర్సులు ఒక కంగనా రనౌత్ కాకుండా ఇంకొంతమంది ఉన్నారు, ఒక 5-6 నర్సులు. అందులో గవర్నమెంట్ హాస్పిటల్, ఇట్స్ నాట్ ప్రైవేట్ హాస్పిటల్. సో అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ టెర్రరిస్టులు ఈ హాస్పిటల్కి ఎంటర్ అవుతారో అక్కడ ఇంటర్వెల్ వేశారు. అప్పుడు మనకు టెన్షన్. నాకైతే ఏం తెలియదు అక్కడ హాస్పిటల్ ఎంతమందిని వాళ్ళు చంపారు, ఏం కథ అనేది నాకు డీటెయిల్స్ ఏం తెలియదు. కొత్తగా అనిపించింది. నిజంగా జరిగిన కథ ఇది, కల్పితమేం కాదు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మిగతా గంటలో ఒక 10 నిమిషాలు లాస్ట్ వదిలేస్తే ఒక 50 నిమిషాల పాటు ఇక ఈ టెర్రరిస్టులు హాస్పిటల్ అంతా జల్లెడ పట్టడము, వీళ్ళు నర్సులు అంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఒక్కొక్క నర్సు ఒక్కొక్క పేషెంట్ను, క్రిటికల్ పేషెంట్స్ని, అంటే ఒకరు చావు బతుకున్న పేషెంట్ని కాపాడము, ఒక డెలివరీ చేయడము, ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళారు. బాగా టెన్షన్ బిల్డ్ చేశారు. కొంతమంది సెక్యూరిటీ గార్డులు ఒక చోట అతను ఇది నాట్ డ్యూటీ అని చెప్పడం కొద్దిగా ఎమోషనల్, అంటే హై ఇచ్చింది ఒక పాయింట్లో నాకు. సో వాళ్ళంటే ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా నర్సులు వాళ్ళ డ్యూటీ వదలలేదు, సెక్యూరిటీ గార్డులు వాళ్ళ డ్యూటీ వదలలేదు, పోలీసులు వాళ్ళ డ్యూటీ వదలలేదు. ఆ తర్వాత వచ్చిన పోలీస్ సపోర్టు వాళ్ళని ఎలా ఆపారు, ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు, ఇదంతా ఒక 50 నిమిషాల పాటు బాగా వెళ్ళింది. బాగా పోయింది సినిమా. ఇక లాస్ట్ 10 నిమిషాల్లో మెయిన్ మనకు సయాజీ షిండే కూడా గెస్ట్ రోల్లో ఉన్నాడు. అంటే వీళ్ళు అంటే మనం ఎంత జరిగినా మన కోర్టు ప్రొసీడింగ్స్ కానీ మన వాళ్ళు అంటే సాక్ష్యాలు కావాలి, ఆ సాక్ష్యం చెప్పేవాళ్ళు కూడా కావాలి. సో ఇదంతా ఈ నర్సులు, ఆ తర్వాత ఎస్పెషల్లీ కంగనా రనౌత్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ హాస్పిటల్ పాలిటిక్స్ ఏంటి, ఎందుకు వీళ్ళు మీడియాలోకి రాలేదు అనే దానికి అవన్నీ జస్టిఫికేషన్ ఇచ్చారు లాస్ట్ 10 నిమిషాలు. సో మొత్తానికి అలా ఎండ్ చేశారు సినిమాని. నాకైతే బాగా నచ్చింది సినిమా. మొదటి అరగంట మాత్రం నాకు నచ్చలేదు ఇన్ ద సెన్స్ ఏంటిదంతా అనిపించింది. కానీ మిగతా గంటన్నర సినిమా మాత్రం చాలా బాగుంది. అసలు నిజంగా ఊహించుకుంటే, ఒకవేళ మనం హాస్పిటల్లో ఉండింటే మన పరిస్థితి ఏంటి అనేది ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. సో ఇది కల్పితం కాదు, నిజంగా జరిగింది. జస్ట్ 2008, ఇప్పుడు 2016, అంటే ఒక 2016 అంటే 8 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ అంతే. సో ఇంకా ఫ్రెష్గా ఉంది. మనకేమంటే తాజ్ హోటల్ అండ్ సెంట్రల్ స్టేషన్, రైల్వే స్టేషన్ గుర్తుంది. కానీ ఇలాంటివి ఇంకా
10 ఉన్నాయి, అందులో ఒకటి కామా హాస్పిటల్. సో ఖచ్చితంగా చూడండి. ఏమంటే సినిమా థియేటర్స్లో ఎవరు చూడట్లేదు, బట్ ఓటీటీకి వస్తే మాత్రం మిస్ అవ్వద్దండి. హిందీలోనే ఉంది థియేటర్స్లో, ఓటీటీకి వచ్చినప్పుడు తెలుగు కూడా ఉండొచ్చేమో. గుర్తుపెట్టుకోండి ఈ సినిమా పేరు. టైటిల్ భారత భాగ్య విధాత, కంగనా రనౌత్ హీరోయిన్. టైటిల్ ఏదైనా కొంచెం వేరే పెట్టింటే బాగుండేమో. అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఏదైనా కామా హాస్పిటలో, లేక కామా అటాక్ అనో, లేకపోతే నర్సెస్ పైన అంటే బ్రేవ్ నర్స్ అనో ఇలాంటి పెట్టింటే కొద్దిగా బాగుండేదేమో. ఏమోలే, అది మన ఈ భారత భాగ్య విధాత. కంగనా రనౌత్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. ఆమె ప్రాణం అంటే బాగా చేసింది, బాగా చేస్తుంది. ఈ సినిమా కూడా బాగా చేసింది. సో నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో ఇఫ్ పాసిబుల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, అదర్వైజ్ ఓటీటీలో డోంట్ మిస్. అండ్ ఎంటిల్లిపాది కూర్చొని చూడొచ్చు, నో ఇష్యూస్. ఓకే, బాయ్.